నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని, ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధాన్ని ఆయన కోవిడ్ తో పోల్చిన ఒక ప్రకటన వచ్చింది. అంటే కోవిడ్ టైంలో మనం అందరం కలిసి ఎలాగైతే పోరాడామో ఇప్పుడు కూడా అంతే సన్నద్ధంగా పోరాడాలి అన్న మాట ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఒక 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ని ఆయన ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితిలో దీర్ఘకాలిక అంశాలు అండ్ ఇప్పుడు ఇమీడియట్ గా తీసుకోవాల్సిన చర్యలు అండ్ మధ్యస్థరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఓవరాల్ గా సప్లై చైన్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఆపడం కావచ్చు, జీడిపి గ్రోత్ రేట్ ని మెయింటైన్ చేయడం కావచ్చు, ఇంకా అనేక అంశాలని బేరీజ్ వేసుకుని ప్రస్తుతం ఉన్న పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఈ ఎనర్జీ క్రైసిస్ నుంచి బయటపడడానికి భారత ప్రభుత్వం పనిచేస్తుందని నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఈ టైంలో అసలు మొత్తంగా భారతదేశంలో చాలా వరకు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన వాహనదారుల గురించి మనం చూస్తూనే ఉన్నాము. అండ్ అటువంటిది ఏం లేదు, కొరత లేదు అని చెబుతున్నప్పటికీ కూడా అందరూ కూడా ఫుల్ ట్యాంక్ చేసుకోవడం కోసం అక్కడ నిలబడినటువంటి సంఘటనలు మనకు అనేకం కనబడుతూ ఉన్నాయి. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఓవరాల్ గా ప్రస్తుతం కోవిడ్ తో పోల్చిన నేపథ్యంలో ఇప్పుడు నిజంగా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఉందా? ఈ ఎనర్జీ క్రైసిస్ నుంచి భారతదేశం బయటపడుతుందా? సప్లై చైన్ డిస్రప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఆయిల్ దిగుమతులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, గ్యాస్ సరఫరాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఇందాక నేను చెప్పినట్టుగా మోదీ గారు అంటే కాన్ఫిడెంట్ గా ఈ దేశం ఏం చేస్తోంది, ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది అని చెప్తూనే ఒక్క మాట ఆయన అన్నారు. అంటే కోవిడ్ టైంలో ఎలాగైతే మనము అందరం కలిసి ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా ఎదుర్కోవాలని చెప్పారు. సో దెర్ ఈజ్ ఎ ఛాలెంజ్, 100% ఛాలెంజ్ ఉంది అన్న ఒక హింటే ఆయన ఇస్తూ వచ్చారు. ఇవాళ చూస్తూ ఉంటే రష్యాలో కొన్ని రిఫైనరీస్ పైన యుక్రెయిన్ డ్రోన్ అటాక్ చేసిందని, అండ్ అటు అమెరికాలో ఒక రిఫైనరీ యాక్సిడెంట్ లో అక్కడ తగలబడిపోతున్న విజువల్స్ కూడా వచ్చాయి. సో ఓవరాల్ గా చూస్తే సప్లై చైన్ డిస్రప్షన్స్ ఉన్నాయి. యుద్ధానికి విరమణ ప్రకటించినట్టా లేనట్టా అనే ప్రశ్న ఇంకా కొనసాగుతుంది, సందిగ్ధత. ఇట్లాంటి టైంలో భారత్ పైన ఎటువంటి ప్రభావం ఉంది? మరొక కోవిడ్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ని మనం చూస్తున్నామా? నిజంగా రాబోయే రోజుల్లో ఇంకా ఇది తీవ్రం అవుతుందా? మీ అసంప్షన్స్ ఏంటి, విశ్లేషణ ఏంటి? అంటే మనకు కోవిడ్ అన్నది కోవిడ్ లో ఉన్నట్లు ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ చేస్తారు అని ఆయన ఉద్దేశం కాదు. కానీ ఒక విపత్కరమైన పరిస్థితి భారతదేశానికి అప్పుడు ఎలాగైతే వచ్చిందో అప్పుడు మనం అందరూ కలిసికట్టుగా దాన్ని ఎలా ఎదుర్కొన్నాము, ఎలా దాని నుంచి మనం తట్టుకుని నిలబడగలిగాము. అటువంటి పరిస్థితులు వస్తే మనం అందరం నిలబడాలి, మనం అందరం కలిసికట్టుగా ఉండాలి అన్న సందేశం ఇచ్చే ప్రయత్నం ఆయన చేశారు. తప్పకుండా మనకు కొన్ని అంశాలలో మనకు ఇబ్బందులు మనకు వస్తున్నాయి. వంట గ్యాస్ ఏదైతే ఉందో దాంట్లో 2 ఉన్నాయి. పైప్డ్ గ్యాస్ వేరే, పైప్డ్ గ్యాస్ మనకేం పర్వాలేదు. అస్సాం లాంటి ప్రాంతం నుంచి మనకు కేజీ బేసిన్, మనకు గోదావరి జిల్లాలోంచి వస్తున్నటువంటి గ్యాస్, ఇవన్నీ పైప్డ్ గ్యాస్ లో మనకు వస్తున్నాయి. దానివల్ల ఇబ్బంది లేదు. మనకు ఎస్పెషల్లీ పెద్ద పెద్ద పట్టణాల్లో మనం చూసామంటే ఆల్రెడీ ఇంటి దాకా మనకు పైప్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. సిలిండర్లతోటి వాళ్ళ వంట నడుస్తున్నటువంటి ప్రజానికానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దాంట్లో భారత ప్రభుత్వం ప్రయారిటైజ్ చేయాల్సి వస్తుంది. గృహస్థులకు, కుటుంబాలకు ఇబ్బంది లేకుండా వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక సిలిండరు కుటుంబానికి కనీసం 4 రోజులు రావాలి. అందుకని 25 రోజులు వాళ్ళు దానికి వ్యవధి ఇచ్చారు. 21 డేస్ ఉండేది ఇదివరకు, దాన్ని 25 డేస్ చేశారు. మిగతా కమర్షియల్ యూసేజ్ లో దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఎక్కడైతే పైప్డ్ గ్యాస్ వస్తుందో వాళ్ళు ఇప్పుడు కూడా సిలిండర్ వాడుతున్న వాళ్ళకి సిలిండర్ ఆపేస్తారు. వాళ్ళకి అంటే వాళ్ళు కంపల్సరీగా పైప్ తీసుకోవాలి. దానివల్ల మనకు పైప్డ్ గ్యాస్ అంటే మనకి చాలా అష్యూర్డ్ సప్లై ఉంది కాబట్టి దానివల్ల మనకి ఇబ్బంది లేదు. సిలిండర్ మనకు సమస్య ఉంది కాబట్టి సిలిండర్ నుంచి ఎలా తగ్గించడం అనేది భారత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి అఫ్ కోర్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని కలిసి రావాలి, కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే హోర్డింగ్ చేయడం మొదలుపెట్టి దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మడం ఇటువంటివి జరగకుండా చూడవలసింది యంత్రాంగం అంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పర్టికులర్ బస్తీలో సరిగా దొరకట్లేదు అని చెప్పేసి మోదీ గారిని తిట్టడం, సెంట్రల్ గవర్నమెంట్ తిట్టడం అది కాదు. ఈ సమస్య వస్తోంది అని అందరికీ చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పారదర్శకంగా వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మన పెట్రోల్, డీజిల్ కి సంబంధించి మనకి కొరత లేదు. ఈరోజు అంతమంది క్యూలో నిలబడి కొనాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే మనకు పెట్రోల్, డీజిల్ అన్నది మనకు గల్ఫ్ నుంచి వచ్చే దానికి ప్రత్యామ్నాయాలు మన దగ్గర ఉన్నాయి. రీసెంట్ గా మనకి ఏమైందంటే కనుక వెనెజువేలా నికోలస్ మడోరోని తీసేసిన తర్వాత
వెనెజువేలా ఆయిల్ అంతా కూడా చైనాకి వెళ్తుండేది నికోలస్ మడురో ఉన్నప్పుడు. అమెరికా ఏం చేసిందంటే దాన్ని భారతదేశానికి డైవర్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళకి కావాలి. ఎందుకంటే మనం ఇక్కడ ప్రాసెస్ చేస్తే కానీ అమెరికాకి వాళ్ళ పెట్రోల్ బంక్స్ లో పెట్రోల్ రాదు. కాబట్టి ఆ దృష్ట్యా ఈరోజు మనకు ఆయిల్ కి సమృద్ధి ఉంది, మనకేం ఇబ్బంది లేదు. ఈ ఇన్ని ఆప్షన్స్ నుంచి వస్తున్నాయి. అవును, కరెక్ట్. మనకు ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ కూడా మన టాప్ 10 మనం కొనుగోలు చేసేటువంటి దేశాలు. ఆ 3 దేశాలు కూడా ఉన్నాయి, అక్కడ ఆగిపోతున్నాయి, మనకు తెలుసు. కానీ ఇందాక నేను అన్నట్టు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. రష్యా ఇస్తుంది. ఇన్ఫాక్ట్ మనం ఒక న్యూస్ ఐటమ్ మనం చూసాము. రష్యన్ షిప్స్ చైనాకి వెళ్తున్నాయి, మధ్యంతరంగా తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చాయి. కాబట్టి దాన్ని మన సప్లై చైన్ మనం పటిష్టం చేసుకుంటున్నాం. కొత్త కొత్త ఆప్షన్స్ మనం వెతుక్కుంటున్నాం. మార్క్ కార్నీ వచ్చిన తర్వాత మనకు కెనడా నుంచి కొనుక్కుంటున్నాం. కెనడా ఇప్పుడు మంచి ఆప్షన్ మనకు ఒకటి ఓపెన్ అయింది. అర్జెంటీనా నుంచి మనకు గ్యాస్ సిలిండర్ కావాల్సినటువంటి గ్యాస్ మనం అర్జెంటీనా నుంచి ఆర్డర్ చేసాం ఆల్రెడీ. అర్జెంటీనా అఫ్ కోర్స్ అక్కడి నుంచి రావడానికి మనకి 25 రోజులు 30 రోజులు పడుతుంది. ఎందుకంటే పెసిఫిక్ సముద్రం అంతా దాటి రావాలి, సమయం పడుతుంది. అందుకని ఈ ఒక నెల రోజులు మనకి ఇబ్బంది ఉంటుంది. నెల రోజుల తర్వాత బహుశా మనం నార్మలైజ్ అవ్వచ్చు. అందుకని భారత ప్రభుత్వం కొన్ని అంశాల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి సామాన్యుడికి తక్కువ ఇంపాక్ట్ ఉండేలాగా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ప్రధానమంత్రి చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, గతంలో 20 పైచిలకు దేశాల్లో మేము కొనుక్కునేవాళ్ళం, ఇప్పుడు 41 దేశాల నుంచి మేము కొంటున్నామని చెప్పారు. అంటే ఈ దేశాల్లో మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ బ్రూనై నుంచో, నైజీరియా నుంచో, ఈ యుద్ధంతో ప్రభావం లేనటువంటి దేశాలు మనం కొనుగోలు పెంచవచ్చు. ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల మీద ప్రభావం ఉండకుండా బహుశా భారత ప్రభుత్వం దాన్ని కంటైన్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ధరలు పెరిగేటువంటి అవకాశాలు నాకు తక్కువ కనిపిస్తున్నాయి. కొద్దిగా మార్జినల్ గా పెంచినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు దాంట్లో ఇంకా కొంచెం హై ఎండ్ ఫ్యూయల్ కి కొంత ఇంక్రీజ్ చేశారు వాళ్ళు. కొంచెం అంటే దీంట్లో మనకు నార్మల్ పెట్రోల్ తర్వాత మనకు స్పీడ్ పెట్రోల్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ పెట్రోల్ కొద్దిగా ఇంక్రీజ్ చేశారు. నార్మల్ పెట్రోల్లో ఏం తేడా లేదు. కొద్దిగా మార్పులు జరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత బహుశా ఇది పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంత లోపల యుద్ధం ఆగిపోయి మళ్ళీ సరఫరా నార్మల్ గా ఉంటే కనుక అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ తప్పకుండా దాన్ని కుషన్ చేసేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. మనకు తెలుసు దీంట్లో 50% మాత్రమే దీని యాక్చువల్ కాస్ట్ ఉంటుంది. మనకు దాని కొనుగోలు, దాని ప్రాసెసింగ్, దాని ట్రాన్స్పోర్టేషన్, దానికి సంబంధించిన లాజిస్టిక్స్ అన్ని కలిపితే కూడా 50% కాస్ట్. మిగతా 50% అని ట్యాక్స్లే. ఆ 50% ట్యాక్స్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ వేసినాయి ట్యాక్స్. ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో హైయెస్ట్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, వీళ్ళకి హైయెస్ట్ ట్యాక్స్లు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఉచితాలు, వాళ్ళ ఓట్ బ్యాంక్ స్కీమ్లని కొంచెం తగ్గించుకుంటే కనుక కొంత ఇబ్బందులు మనకు తగ్గుతాయి. ఈ ట్యాక్స్ను తగ్గించి ప్రజలు కొంత ఊరట కలిగించగలిగితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కొంత ట్యాక్స్ తగ్గించగలిగితే ఓవరాల్ రేటు పెరిగినా కానీ కూడా సామాన్య ప్రజలు కొంత దాని తక్కువ ఇంపాక్ట్ వచ్చేలాగా చేయొచ్చు. అందుకని మోదీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఆ దృష్టిలో చూడాలి. మనకు సప్లై చైన్ లో మనకు చాలా డిజరప్షన్స్ వచ్చినాయి. మనకు ఎవరి దగ్గర అయితే కొంటున్నామో ఖతార్ లాంటి దేశాల్లో చాలా సంక్షోభం ఉంది. అక్కడి నుంచి మాకు కంప్లీట్ గా ఆగిపోయింది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి, ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి, అవసరం లేని దగ్గర మనం దీన్ని వాడకూడదు. ఇటువంటివన్నీ కూడా ఆప్షన్స్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి ప్రస్తుతానికి అని చెప్పి ఆయన చెప్పడం ఆ దృష్టిలో చూడాలి. రెండవది, ఇది మనకు ఒక వేకప్ కాల్ లాంటిది. ఇప్పుడు జరిగినటువంటి సమస్య రేపు మళ్ళీ జరగదని మనం గ్యారంటీ ఇవ్వలేం కదా. 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ జరిగిందంటే పరిస్థితి ఏంటి? అప్పటికి మన ఎకానమీ 3rd లార్జెస్ట్ ఎకానమీ అయిపోయి $5 trillion, $6 trillion ఎకానమీ అయిపోయినప్పుడు ఈ డిస్రప్షన్ వచ్చిందంటే ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయాలు, లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్ డెవలప్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ వెహికల్సా, లేకపోతే సోలారా, లేకపోతే విండ్ ఎనర్జీనా, లేదా న్యూక్లియర్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టదలుచుకున్నామా, హైడ్రో ప్లాంట్స్ ఇంకా ఎక్కువ వస్తాయా, లేదా మనకు ఇతరత్ర ప్రత్యామ్నాయాలు ఏం చూస్తున్నాము, హైడ్రోజన్ బస్సులు ఏవో చేస్తున్నాం మనం, ఆ టెక్నాలజీని ముందు తీసుకువెళ్ళగలమా, ఎన్నో ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. అలాగే సప్లై చైన్ లో కూడా ఈ హాట్ స్పాట్స్ నుంచి ప్రత్యామ్నాయాలు చూసుకుని 40 దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. బహుశా ఇంకా 20-30 దేశాల నుంచి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకు అక్కడ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్నాయని మనకు సర్వే చెప్తున్నారు. బహుశా దాన్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలు, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, మనం ఒకరి మీద ఆధారపడకుండా
దాన్ని డీ రిస్క్ చేసే దిశగా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి. అందుకనే ఆ టాస్క్ ఫోర్స్ పెట్టడం వల్ల ఉద్దేశం అదే. షార్ట్ టర్మ్ లో మనం ఏం చేయగలము, ఇమ్మీడియట్ గా మనం తట్టుకోవడానికి ఏం చేయగలము, లాంగ్ టర్మ్ లో ఈ యొక్క మనకు ఉన్నటువంటి ఈ యొక్క రిస్క్ ఫ్యాక్టర్ ని ఎలా తగ్గించుకోగలము, రేపటి రోజు మనం ఇటువంటి షాక్స్ వస్తే ఎలా తట్టుకోవాలి, దానికి కావాల్సిన ప్రిపరేషన్, ప్లానింగ్ ఇవన్నీ చేస్తున్నారు. దీంట్లో కీలకంగా 2 అంశాలు మనకు ఉన్నటువంటి వీక్నెస్లు ఏంటంటే, మనకు ట్యాంకేజ్ లేదు. ఈ రోజు మనం స్టోర్ చేసుకోవాలనుకుంటే కానీ మన దగ్గర ట్యాంకేజ్ లేదు. చైనా దాని మీద ఇన్వెస్ట్ చేసింది. చైనా కనీసం అంటే 300 రోజుల వాళ్ళు ఫ్యూయల్ వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్నారు. ఎందుకంటే చైనా ఎప్పుడు కూడా యుద్ధం పిపాసులు, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి యుద్ధంలో వాళ్లకు సప్లైలు కట్ అయిపోతే వాళ్ళు ఎలా బతకాలి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అన్న దిశగా వాళ్ళు ఆలోచన చేశారు. ట్యాంకులు కడుతూపోయారు, స్టోర్ చేసుకుంటున్నారు, విపరీతంగా స్టోర్ చేసుకుంటారు. అందుకని చైనాకి ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆగిపోయినా కానీ వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. మనం కూడా బహుశా అటువంటి పరిస్థితి చేయాలి. అఫ్ కోర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకేజీని ఇంక్రీజ్ చేశారు. గతంలో మనకు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు 11 నుంచి 13 రోజుల దాకానే మన దగ్గర స్టోరేజ్ ఉండేది. దాన్ని ఇప్పుడు 79, 75, 79 రోజుల దాకా ఇంక్రీజ్ చేశాం. బహుశా దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ట్యాంకేజెస్ విపరీతంగా కట్టాలి దేశవ్యాప్తంగా. డీ రిస్క్ చేసుకుంటూ మనకు ఈ మిజైల్స్ కి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, దక్షిణ భారతంలోనో లేకపోతే మనకు మధ్య భారతంలోనో ఎక్కడో మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నామంటే స్టోర్ చేసుకోవచ్చు. బహుశా 200, 250 రోజులు, 350 రోజుల చమురు నిలువ చేసుకునేటువంటి ట్యాంకేజ్ పెంచుకోవాలి. 2 మన దగ్గర షిప్పులు లేవు. ఇవన్నీ కూడా మనం విదేశీ షిప్పుల మీద ఆధారపడున్నాం. వాడు సప్లై చేస్తున్నారు. ఈ రోజు 90% షిప్ బిల్డింగ్ ప్రపంచంలో ఓన్లీ చైనా చేస్తాం. మిగతా 10% లో కూడా 5% కొరియా చేస్తాం. మనం ఎక్కడున్నాం? మనకు లేనే లేవు. వాళ్ళ దగ్గర హైర్ తీసుకుంటున్నాం, మనం దాని కిరాయికి తీసుకుంటున్నాం, వాళ్ళు వచ్చి మనకు సప్లై చేస్తున్నాం. అఫ్ కోర్స్ అది చైనా ఓన్డే కాకపోవచ్చు. అంటే చైనా తయారు చేసిన షిప్పులు వేరే దేశాలు కొనుక్కుంటేనే దాన్నే వారు అందరూ వాడుకుంటున్నారు. దాన్ని కరెక్ట్ చేయాలని చెప్పి మోదీ గారు పార్లమెంట్ సాక్షిగానే చెప్పారు. దీని మీద ఫోకస్ పెడుతున్నాము, మనం మన షిప్పులు కన్స్ట్రక్షన్ అనేది చాలా సీరియస్ గా ఫోకస్ పెడుతున్నామని చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఆయిల్, గ్యాస్ తీసుకొచ్చేటువంటి షిప్పుల కన్స్ట్రక్షన్ మీద చాలా పెట్టుబడులు పెట్టబోతోంది భారత ప్రభుత్వము. అలాగే ప్రైవేట్ రంగ సంస్థలకు కూడా దాన్ని ఎంకరేజ్ చేసి ట్యాక్స్ రాయితీలు ఇవ్వడం ఏంటి, వాళ్ళకు భూమి అంటే పోర్టుకు అనుసంధానమైనటువంటి భూములు ఇవ్వడము, షిప్ బ్రేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. షిప్పులు తయారు చేయడం, షిప్ బ్రేకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద మేము చాలా సీరియస్ ఫోకస్ పెట్టబోతున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కాబట్టి దీనివల్ల మనకి ఏమవుతుందంటే రాబోయే 10 ఏళ్ల స్కీమ్ ఆల్రెడీ ఇచ్చేశారు మోదీ గారు. మరి వచ్చే 10 ఏళ్లలో మనం మన షిప్పులు పెంచుకుంటాము, ట్యాంకేజ్ పెంచుకుంటాము. ఈ 2 అయితే కనుక తర్వాత వచ్చే షాక్కి మనం సిద్ధంగా ఉండొచ్చు. అప్పటికి మన జనాభా పెరుగుతుంది, మన ఎకానమీ పెరుగుతుంది. కాబట్టి ఆ ఎకానమీకి, ఆ జనాభాకి ఎంత కావాలో అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల దృష్ట్యా ప్లానింగ్ జరుగుతుంది. అంటే ఇంతవరకు చేయలేదా, ఇప్పుడే నిద్ర లేచారా అని ఒక కామెంట్ చేయొచ్చు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, జరుగుతోంది. కానీ జరగవలసినంత అప్పుడు ఇన్ని యుద్ధాలు వస్తాయి, ఇంత డిజరప్షన్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇతరత్ర వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీని మీద మనం ఫోకస్ పెట్టవలసిన ఆవశ్యకత మనకు అర్థమైంది. డీ రిస్క్ చేసుకోవాలని, అది చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ యుద్ధానికి సంబంధించి, డిఫెన్స్ రంగానికి సంబంధించి మనం చాలా ఇబ్బందుల్లో పడ్డాం. కాబట్టి దాన్ని డీ రిస్క్ చేసుకునే దిశగా ఆత్మనిర్భరత పెంచుకొని మన దేశంలో చాలా ప్రొడక్షన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా చేయాల్సి వస్తాం. కాబట్టి క్రమేపీ కొన్ని ఇటువంటి సెక్టర్స్ అన్ని చేసుకుంటున్నాం. మోదీ గారు ఇంకొక అంశం కూడా దాంట్లో ప్రస్తావించారు. APIs, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. గతంలో మనం మన దేశంలోనే ఆల్మోస్ట్ 50-60% మనం తయారు చేసుకునే వాళ్ళము. యూపీఏ 10 ఏళ్ల హయాంలో మొత్తం చైనాకు హస్తగతం అయ్యాయి అవన్నీ కూడాను. ఈరోజు ఆల్మోస్ట్ 90% చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే కానీ మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ చేయలేనటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చాం. కాబట్టి గత 10 ఏళ్లుగా చాలా ఇటువంటి స్టెప్స్ తీసుకుని మన దేశంలో కొన్ని కనీసం ఒక 40-50 APIs మన దేశంలో మళ్ళీ తయారు చేసే దిశగా ప్రయత్నాలు జరిగినాయి. కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది. API యొక్క మనకేమంటారంటే సావరెనిటీ, ఇండిపెండెన్స్ మనకు రావాలి. మన దేశంలోని APIలు తయారు చేసుకొని చైనా మీద ఆధారం పడడం అనేది తగ్గించాలి. దాని దృష్ట్యా కొన్ని చర్యలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటివి మనకి కొన్ని కీలకమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, మన డిపెండెన్సీస్ ఏమున్నాయి, దానికి సంబంధించి మనం ముందు వెళ్ళాలన్నది ఆయన చెప్పారు. ఇంకొక కీలకమైన అంశం ఏం చెప్పారంటే రేర్ ఎర్త్ మినరల్స్ గురించి మాట్లాడారు. రేర్ ఎర్త్ మినరల్స్ అన్ని కూడా ఈరోజు కంప్లీట్ గా చైనా గుప్పిట్లో ఉన్నాయి. అమెరికాను కూడా బెదిరిస్తోంది, అమెరికాను కూడా బ్లాక్మెయిల్ చేస్తోంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ వెనెజులాని టేక్ ఓవర్ చేయడం, ఇరాన్ టేక్ ఓవర్ చేయడం కారణం అదే. చైనాకు ఉన్నటువంటి ఎనర్జీ సప్లైస్ అన్ని కట్ చేసిన తర్వాత అప్పుడు బెయిజింగ్ లో వెళ్ళి షీ జిన్పింగ్ కలవాలని అనుకున్నాడు ఆయన. అది ఇరాన్ ఆఫ్ కోర్స్ బెడిసి కొట్టింది.
వెనెజువేలా ఆఫ్ కోర్స్ ఆయన చేతిలో వచ్చింది. ఈ వెనెజువేలా ఆయిల్ అంతా కూడా భారతదేశానికి డైవర్ట్ చేసింది అమెరికా. సో ఈ ఈ యొక్క దీంట్లో మనకు రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా క్రూషియల్. మోదీ గారు దానికి కూడా ఆయన ఒక ఏం చేయదలుచుకుంది భారత ప్రభుత్వం అని దాన్ని పార్లమెంట్ సాక్షిగా అని చెప్పారు. మన దేశంలోనే రేర్ ఎర్త్ చాలా మటుకు దాన్ని స్పెక్యులేట్ చేస్తున్నాం, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం, దాన్ని ఎక్కడెక్కడ దొరుకుతాయో తెలుస్తోంది మనకు. దాని మీద రీసెంట్ గా మనం చూసాం, మన గ్లోబల్ రౌండప్ లోను, తర్వాత డిఫెన్స్ రౌండప్ లోను కూడా మనం దీని గురించి చర్చించాం. కర్నూలు లాంటి ప్రాంతాల్లో చాలా మనకు ఇవన్నీ దొరికాయి. పొరవకల్లు దగ్గర మనకు చాలా రేర్ ఎర్త్ మినరల్స్ దొరికాయి. అలాగే మనకు వైష్ణవదేవి దగ్గర కట్రాలో మనకు కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ దొరికాయి. మనకు ఒడిస్సాలో దొరికాయి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దొరికాయి. ఇవన్నీ కూడాను ఇప్పుడు దాన్ని కమర్షియల్ గా దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, చాలా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను ఈవెన్ ఒడిస్సాలో కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే మోదీ గారు ఆఫ్రికాలో వెళ్ళిన విజిట్స్ అన్నింటిలో కూడాను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. అలాగే మనకు సౌత్ అమెరికాలో ఉన్నటువంటి, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటివి మనకు బ్రెజిల్, అర్జెంటీనా, కొలంబియా ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ కూడా మనం తీసుకొచ్చి దాన్ని ప్రాసెస్ చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ చైనా చాలా మనకంటే ఒక దశకం ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళు, కానీ మన ప్రయత్నాలు మొదలు పెట్టాం మనం. అలాగే బ్రిక్స్ కావచ్చు, క్వాడ్ కావచ్చు, వీటన్నిటిలో కూడాను డీ రిస్కింగ్ ఫ్యాక్టర్స్ సంబంధించి మనం ఈ సప్లై చైన్ లాజిక్స్ సంబంధించి కూడా మనం ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకని మోదీ గారు చాలా అంశాలు చెప్పారు దాంట్లో. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పానిక్ బయింగ్ అనేది పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ తోటే చాలా మంది ఇప్పుడు ఈవెన్ పెట్రోల్ బంకుల దగ్గర చూస్తూ ఉంటే ఎక్కువ మంది వాళ్ళు ఇమీడియట్ గా ఇప్పుడు నేను ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి, రేపు పొద్దున ఏం లాక్డౌన్ ప్రకటిస్తారో, ఏం జరుగుతుందో తెలియదు అనేది ఎక్కువ ఉంది. ఈవెన్ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి యాజమాన్యాలు, ఈవెన్ పోలీసులు వీళ్ళు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు, అలాంటిది ఏం లేదు, కృత్రిమ కొరతని సృష్టించవద్దు అని. ఈ టైంలో ప్రజలు ఎలా ఆలోచించాలి ఒకసారి చెప్తారా? అంటే బేసికలీ మీరు లాస్ట్ టైం మనం అనుకున్నాం, యుద్ధం వచ్చినా యుద్ధానికి సంబంధించిన అవగాహన ఉండడం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా మన దేశం పైన ప్రభావం ఉంటుందన్న విషయాన్ని అంగీకరించడము, తదనుగుణంగా మన ప్రవర్తన కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా సార్. ఒకసారి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కరెక్ట్. మొదటిది, మనం పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈరోజు ట్యాంక్ ఫుల్ చేసుకున్నారు, ఏమవుతుంది? 2 రోజులు 3 రోజులు వారం రోజులు మీరు దాన్ని ఖర్చు పెడతారు. వారం రోజుల తర్వాత ఏంటి, మళ్ళీ పెట్రోల్ కావాల్సిందే కదా. సో అప్పుడు అది ఏ ధరలో ఉంటే ఆ ధరలో కొనాలి కదా. ఎంత సేవ్ చేయగలరు మీరు? ఇప్పుడు 109 రూపాయలు పెట్రోల్ ఉంది అనుకుందాం, రేపు దాన్ని 120కి అయింది అనుకుందాం, ఓవరాల్ గా దాని ధర పెరిగింది అనుకుందాం. ఈ 109 రూపాయల్లో మీరు కొన్న ట్యాంక్ ఫుల్ ఎన్ని రోజులు పనిచేస్తుంది మీకు? మళ్ళీ 120 కొనక్క తప్పదు కదా. కాబట్టి ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ బెనిఫిట్ తప్పితే మీకు ఏమీ ఉండదు దాంట్లో. లాక్డౌన్లు ఏమీ అవ్వవు, లాక్డౌన్ అయ్యే సమస్య లేదు. మనకు పెట్రోల్ డీజిల్ కొరత లేదు, చాలా స్పష్టంగా మన ప్రజలకు చెప్పాలి, కొరత లేదు. కానీ ధరలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, అంతకు మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే మన గతంలో $50 పర్ బ్యారెల్ ఇచ్చినటువంటి రష్యా కూడా ఈరోజు $90 పర్ బ్యారెల్ డిమాండ్ చేస్తుంది. కాబట్టి అన్ని దేశాలు కూడా ధరలు పెంచేసినాయి. కాబట్టి ఎక్కువ ధరలో కొనుక్కోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది, కొంటున్నాం అది. కాబట్టి దాని దృష్ట్యా కొంత ధరలు పెరిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ మన ఈ రోజు పెట్రోల్ మొత్తం ట్యాంక్ ఫుల్ చేసినంత మాత్రాన్ని ఎంతకాలం పనిచేస్తుంది? ఎక్కువ పనిచేయదు. దాని తర్వాత మనం ఎనీవే ఆ రోజున ధరకు మనం కొనుక్కోక తప్పదు. అదొక అంశం. లాక్డౌన్ అనేది జరగట్లేదు, కానీ కొన్ని సెక్టర్స్ లో మనకు ఈ గ్యాస్ షార్టేజ్ ఉన్న సెక్టర్స్, హాస్పిటాలిటీ సెక్టర్స్, హోటల్స్ లాంటి వాటిల్లోనూ లేదా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లో గ్యాస్ ను వాడేటువంటి ఆ ఇండస్ట్రీకి మనకు వెల్డింగ్ లాంటివి వీటికి కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం లేకపోలేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టు దాన్ని డీ రిస్క్ చేయడానికి భారత ప్రభుత్వం ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేస్తోంది. అర్జెంటీనా నుంచి వస్తుంది, కెనడా నుంచి వస్తుంది, తర్వాత మనకు అమెరికా నుంచి కూడా వస్తుంది, యుఎస్ నుంచి కూడా వస్తుంది. ఇవి రావడానికి 1 నెల పడుతుంది. కాబట్టి వచ్చే నెలలో కొన్ని సెక్టర్స్ లో, కొన్ని ఇండస్ట్రీస్ లో కొంత షార్టేజ్ ఉండొచ్చు, అంతేగాని లాక్డౌన్ చేయడము, కరోనా లాగా లాక్డౌన్ చేసేసి అందరు ఇంట్లో కూర్చోవడం అనడం ఇటువంటి జరిగేవి కావు. ఒకవేళ లాక్డౌన్ జరిగింది అనుకుందాం కాసేపు, హైపోథెటికలీ, ఇంట్లో కూర్చుంటే మీరు ట్యాంక్ ఫుల్ చేసుకొని ఏం లాభం మీకు? ట్యాంక్ ఫుల్ చేసింది మీరు బయట తిరగడానికి కదా. మరి లాక్డౌన్ అవుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు? లాజిక్ లేదు, ఒక పానిక్ రియాక్షన్ అంతే ప్రజల్లో. అందుకనే ప్రభుత్వం కూడా దాన్ని పర్మిట్ చేస్తాం. మీరు ఫిల్ చేసుకుంటారో చేసుకోండి, ఏమవుతుంది దానివల్ల? 2 రోజుల తర్వాత ఏమవుతుంది? 3 రోజులు ఉంటుంది ఈ క్రేజ్ అంతా ఉంటుంది. 3 రోజుల తర్వాత ఏమవుతుంది? అరే ఏం అవ్వట్లేదు రా అని చెప్పి వాళ్ళు మళ్ళీ నార్మలైజ్ అయిపోతారు, అంతకు మించి ఇంకేం లేదు. అందుకని 1-2 రోజులు రియాక్షన్ ఉంటుంది.
పానిక్ రియాక్షన్. దాన్ని వదిలేయాలి. ప్రజలకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కనుక తర్వాత మెల్లిగా అది నార్మలైజ్ అవుతుంది. అంతకు మించి ఏమీ లేదు. కానీ నేను ఇందాక చెప్పినట్టు బహుశా అట్లీస్ట్ 1 or 2 phases ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ధరలు తగ్గించదు ప్రభుత్వం నేను అనుకుంటున్నాను. కీలకంగా ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ 75 రోజుల చమురు మన దగ్గర ఉంది. ఆల్రెడీ మనకు నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం ఎన్నికలు అయ్యేంత వరకు మనం ప్రైజులు తగ్గించకపోయినా మనకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు కొనుగోలు చేస్తున్నవన్నీ మన రిఫైనరీస్ లోకి వెళ్ళి అది ప్రాసెస్ అయ్యి మనకు స్టాక్ లోకి వచ్చేసరికి బహుశా ఇంకా 4 రోజులు పడుతుంది. సో ఏప్రిల్ అంతానికి మనం దీన్ని ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా భారత ప్రభుత్వం ఏం చెప్పిందంటే 120 పైచీలకు $120-130 per barrel దాటితే అప్పుడు రేట్ల మీద ప్రభావం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి ఆ పరిస్థితి లేదు. ఈ రోజు అయితే మనం చూస్తే కనుక 90కి పడిపోయింది. అది 100 కంటే తక్కువ పడింది అది పర్ బ్యారల్. సో అందుకని క్రమేపీ ఇది నార్మలైజ్ అయిందంటే కనుక బహుశా 100 కంటే తక్కువగా పలుకుతుందంటే మళ్ళీ మనం రివైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉండకపోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు బహుశా ట్యాక్సుల్లో కొంత ఏదో మార్పులు చేయడము, కొంత వాళ్ళ మార్జిన్స్ తగ్గించుకోవడము ఇటువంటివి చేసి ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా దీన్ని తగ్గించే దిశగానే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. 120 ఉండవలసింది బహుశా 112, 113 దాకా వెళ్ళినా ఆశ్చర్యపడక్కర్లేదు. కానీ అంత పానిక్ రియాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ధరలు కొద్దిగా అటు ఇటు పెరిగినా కానీ కూడా సమృద్ధిగా ఉంది మన దగ్గర. చమురు యొక్క నిలువలు చాలా ఉన్నాయి మన దగ్గర. భయపడాల్సిన ఆవశ్యకత లేదు. దానికి అంత ఎమర్జెన్సీ కొనుగోలు చేయాల్సిన ఆవశ్యకత అంతకంటే లేదు. ప్లస్ భారత ప్రభుత్వం చాలా సెన్సిటివ్ గా ఉంది. మా ప్రజలకు వాళ్ళ ఇంట్లో వంట గ్యాస్ లేకుండా ఇంట్లో వంట చేసుకోలేనటువంటి పరిస్థితి రాకుండానే వాళ్ళు చూస్తారు. కాబట్టి మనం దీన్ని పానిక్ బయింగ్ చేయాల్సిన ఆవశ్యకత లేదు. రైట్ సార్, నిజంగా చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు సార్. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రస్తుతం పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొరత అనేది కాదు సమస్య, ధరలు పెరిగే అవకాశం ఉందనేది గిరిధర్ గారు చెప్తున్న విషయం. మేబీ అది ఇంకొంచెం టైం కూడా పట్టవచ్చు. అండ్ ఇప్పుడే ఇమీడియట్ గా మనం వెళ్ళిపోయి ఏదో ట్యాంక్ మన వెహికల్లో ట్యాంక్ ఫుల్ చేసుకున్నంత మాత్రాన ఈ క్రైసిస్ నుంచి పూర్తిగా బయటపడతాము అనుకోవడం కూడా పొరపాటే. సో ఫస్ట్ మన భయాన్ని దూరం చేసుకుంటే ఎటువంటి విపత్కర పరిస్థితిని మనం ఎదుర్కొనే విధంగా భారత ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. దానికి అనుగుణంగా భారత ప్రజలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని చేస్తుంది అనేది గిరిధర్ గారు చెప్తున్నమాట. సో మనమేం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.